ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూలో సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూ క్యాంటీన్ పైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల స్క్రీన్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్ ఛాంబర్ మీటింగ్ హాల్లో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి స్ట్రాంగ్ రూముల వద్ద నిర్వర్తించవలసిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలను జేఎన్టీయూలోని వివిధ బ్లాకుల్లో సిద్ధం చేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూ క్యాంటీన్ పైన సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందని అన్నారు. సిబ్బంది అంతా అప్రమత్తతో వ్యవహరించి ప్రతిరోజు ఉదయం స్ట్రాంగ్ రూముల సీల్ను తప్పనిసరిగా పరిశీలించాలని, స్ట్రాంగ్ రూముల సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను ఎప్పటికప్పుడు లాగ్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు వీడియో కెమెరాల్లో చిత్రించాలని అన్నారు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత రిటర్నింగ్, ఇతర అధికారులకు వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ సిబ్బందికి సూచించారు.